సమయాన్ని కేటాయించుకోవడానికి కృప చూపించాను. వచ్చిన బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. రావలసిన బిడ్డల కొరకు కూడా మీకు ప్రార్థిస్తున్నాను తండ్రి, కృప చూపించాను. ప్రతి కార్యక్రమము మీకు మహిమకరంగా తండ్రి, మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, సంఘానికి మేలుకరంగా మరి తండ్రి వాటిని మలచగలరని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా మా ఆరాధన తండ్రి అంగీకరించులాగున తండ్రి కృప చూపించాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకోవాలి. ఈ ప్రార్థన మా ప్రభువు మీ ప్రియకుమారుడు మా అందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన నామములో సమర్పించి అడిగి వేడికి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి. ఈ సమయంలో దేవుని మహిమపరుస్తూ పాటలు పాడుకుందాం. మైకు తీసుకోండి. దయచేసి అందరూ కూడా ఎవరు మౌనముగా ఉండిపోకుండా దేవుడిని మహిమపరుద్దాం. ప్రారంభ పాట చాలయ్య చాలయ్య. రండి, యూత్ వారు కూడా ఎదరికి రండి. వీళ్ళు సహోదరులు రండి. బ్రదర్ మీరు కూడా ఆడుతుంటే మీ స్వరాలు కూడా కలిపితే దేవుడు మహిమపరుస్తాడు. చాలు బ్రదర్స్ రండి, సోదరులు, ఎవరస్తులు, సంఘ పెద్దలు త్వరగా. కట్టేసి పంపిస్తారేమో, ఒక్కొక్కసారి అలా జరుగుతుంటాయి. నాది నెట్వర్క్ పని చేయట్లేదా? ఇక్కడ తిరుగుతున్నా మీ దగ్గర. చాలయ్య చాలయ్య నీ కృప చాలయ్య, మేలయ్య మేలయ్య నాకయ్యే మేలయ్య. చాలయ్య చాలయ్య నీ కృప చాలయ్య, మేలయ్య మేలయ్య నాకయ్యే మేలయ్య. నీ కృపయే చాలయ్య నాకయ్యే మేలయ్య, నీవే నీ కృపయ్య నాకయ్యే కనయ్య. నీ కృపయే చాలయ్య నాకయ్యే
ఏసీ ఆన్లో లేనట్టుంది. ఒకసారి మాట్లాడు. లేదు స్వామి. చూడు. హలో. Thank you.
స్నేహితుడైనవయ్యా మనసయ్యా మనసయ్యా మన మధ్యలో ఉన్నటువంటి లక్ష్మి గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. లక్ష్మి గారు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. తదుపరి నూతన కార్యక్రమాలకి మనం వెళ్దాం. ప్రార్థన చేస్తుందండి. హల్లెలూయా 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 స్తుతి స్తోత్రం పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. నా తండ్రి నాయన మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. స్తోత్రం నాయన వచ్చిన బిడ్డలు ప్రతి బిడ్డల్ని కూడా దీవించి ఆశీర్వదించి ప్రభువా. నా తండ్రి రానైన బిడ్డలను కూడా నా ప్రభు అతి త్వరగా తోడికి రమ్మని అడుగుచున్నామయ్యా. నా తండ్రి యేసయ్య ఆశ నుంచి అంచు వరకు కూడా ప్రభు నా తండ్రి మీరు మా మధ్య నుండి నా ప్రభువ మీరు నాయన క్రమంగాను మర్యాదగాను నాయన మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుస్తున్నాం తండ్రి. ప్రార్థించిన సహోదరి లక్ష్మి గారికి ప్రేమపూర్వక వందనాలు. సమయమందు వాక్య పఠనము కీర్తనలు 150వ అధ్యాయము. దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే కీర్తనల పుస్తకంలో నుంచి 150వ అధ్యాయము చదువుకుందామండి. బి మరియమ్మ గారు వచ్చి చదివి వినిపిస్తారు. వచ్చారుగా. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలమందు యెహోవాను స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. బోరాధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలములతోనూ సితారాలతోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. ఆ కరవచనం అందరం చదువుకుందాం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడు గాక, యెహోవాను స్తుతించుడి. రోజు కార్యక్రమాలు చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. సమయానికి చక్కగా చదివినటువంటి మరి సహోదరి మరియమ్మ గారికి ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. ఈ సమయం ముందు మరి సాక్ష్యాలు లేదా దేవుడు చేసినటువంటి మేలు ఉంటే కనుక ఎవరైనా వచ్చి ముందుకు చెప్పగలరని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. దేవుడు చేసిన మేలు మరి తెలియపరచాలనుకున్న వారు దయచేసి ముందుకు వచ్చి తెలియపరచగలరు, లేదా ప్రత్యేక పాట కానీ పాడి దేవుని మహిమపరచగలరు. సమయాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నా. స్టార్టింగ్ ప్రోగ్రామ్ అంతే, ఎవరో ఒకరు వేస్తే వస్తారు. లేవండి మరి ఎవరో ఒకరు. దేవుడు గతించిన కాలం అంతటిలో కాచి కాపాడి మరి ఈ దినాన్ని కూడా మనల్ని ప్రవేశపెట్టి ఆయన ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మరి ఎవరైనా దేవుడు చేసిన మేలు ఉంటే ముందుకు వచ్చి చెప్పగలరు.
హల్లెలూయా. మరణమునందేమి చేయలేదు, మరిచితినన్నేమి చేయగలరు. ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి దేవుడు చేసినటువంటి మేళ్లను ఎవరైనా తెలియపరచాలనుకున్నవారు దయచేసి ముందుకు వచ్చి తెలియపరచగలరు.
పాటైనా పాడి దేవుని మహిమపరచండి. ఇష్టం మైకులు ఉన్నాయిగా దగ్గరలో, ఇమ్మంటారా లేదా ఇది హలో పైన ఓకే విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు
వచ్చినటువంటి సిస్టర్ వందనాలు. ఈ సమయమందు దైవ సందర్భంలో లేచినట్లయితే ఇంకెవరైనా ఉన్నారా దేవుడిని చేసిన కార్యం చెప్పాలనుకున్నారు? లేదంటే ఇంకా ముందున్నటువంటి కార్యక్రమంలో లేచి నిలబడినట్లయితే అందులో భాగంగా ఒక పాట దేవుని మహిమపడతాం. దయచేసి కోయిన వారు అదేవిధంగా దయచేసి కలిసి దేవుని మహిమపడదాం. ఏం పాటలు?
ఆరాధనలో భాగంగా బిడ్డలు సేవకులు ఇది నా మరి తండ్రి ప్రత్యేకంగా మా మధ్యలోకి పిలువబడినటువంటి సహోదరులు ప్రియ ఆనంద్ గారు ఏమి వాక్య పరిచయం చేస్తుంది కదా తండ్రి. మీ ఆత్మ సహాయం ప్రకటించండి. మీ మాటలు చెప్తుండే కదా తండ్రి. వినగలి చెవులను గ్రహించగలి మనస్సును మా అందరికీ అనుగ్రహించండి. వాక్యంలో ఉన్నటువంటి సారాంశమును మేము గ్రహించి మా హృదయాలను తండ్రి మార్చుకుంటాం. ఇదిగో తండ్రి చేతాకు ఒక చిలుబోలి మారు మనస్సు పొందేటటువంటి మంచి మనస్సు మా అందరికీ నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. చేరుకుడు వచ్చిన ప్రతి ఒక్కరికి నీ మాటల ద్వారా తండ్రి నిండు హృదయాలతో తండ్రి ఆరాధన తండ్రి పూర్తి చేసుకుని ఇంటికి వెళుతున్నప్పుడు తండ్రి ఆరాధన మరలా వచ్చి వారం వరకు కూడా తండ్రి మాకు శక్తివంతంగా బలముగా ఉండడానికి కృప చేయమని ఈ ప్రార్థన మా ప్రభువు మీ ప్రియకుమారుడు మా అందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. వచ్చారా సహోదరులు? ఆయన వచ్చేటప్పుడు ఆయన కొద్ది నిమిషాల పాటు వాక్యం ఆలోచన ఆయన వస్తున్నప్పుడు మాకు సైట్ చేస్తే వారికి మరి పిలువబడ్డారు కాబట్టి కొద్ది సమయం వారికి కూడా ఇద్దామండి. పర్వాలేదులండి, ఎండ తగ్గిపోయినాయి. వర్షంగా కొంచెం ఉప్పు పట్టడం ఉంది, 1 గంట లేదా ఇంకో గంట. ఇది నాన్న నిజానికి చాలా అంశాలు ఉన్నాయి, ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నారు. అయితే మనకు అవసరమైనటువంటి కొన్ని సంగతులు అన్నీ అవసరమే. ప్రాముఖ్యంగా ఆరాధన అంగీకరింపబడాలంటే మనం ఏమి చేయాలి ఇప్పటికిప్పుడు నేను నిర్ణయించుకున్నాను. అది ఈ మాటలు కొద్దిసేపు మనము ఆలోచన చేద్దాం. మనందరికీ తెలిసినటువంటి విషయమే, ప్రారంభంలో దేవుడు ఆరాధన కోరుకున్న దేవుడు. అందరూ కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలనే ఆలోచన కలిగి ఉన్నారు. ఆ విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా సాక్షాత్తు ఆయన కూడా తెలియపరిచినటువంటి సంగతులు మనం చూద్దాం. అందరూ వాటర్ బాటిల్ తీసేసుకోండి, ప్రశాంతంగా కూర్చుంటే కొద్ది నిమిషాల పాటు వాక్యం చక్కగా విందాం. ఇచ్చేసుకోండి అందరూ చక్కమని. లోపలికి వెళ్ళో వాటి కోసం మీ దగ్గరికి వస్తుంటారుగా, పర్వాలేదు. 2 నిమిషాలు టైం తీసుకుని మనము చక్కగా దేవుని వాక్యాన్ని. కాబట్టి పరిశుద్ధ గ్రంథము దయచేసి బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గ్రంథాన్ని విప్పి రాయబడిన సంగతులు ఉన్నాయో లేవో సేవకులు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? అప్పుడే తెలుస్తుంది మేము నిజం చెబుతున్నామా లేకపోతే గాల్లో మాటలు ఏమన్నా తెచ్చి చెబుతున్నామా, అంతే కదండి. కాబట్టి మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంది కదా, అందులో యోహాను సువార్త ఉందా? ఉందిగా. 4వ అధ్యాయం ఉందిగా. 24వ వచనం చూడండి ఒకసారి. 4:24. దేవుడు ఎవరంట? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆయనను ఆరాధింపవలెనని ఏం చేస్తున్నాడంట ఆయన? దేవుడు ఏం చెబుతున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే ఆరాధన కోరుకునే దేవుడు ఆయన ఆరాధించేది ఎలా ఆరాధించాలని దేవుడు తెలియపరుస్తున్నాడు అంటే ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెనని. ఎలా ఆరాధించాలంటే మనము ఆత్మతోను. ఇప్పుడు 2 మీరే చెప్పాలి. ఆత్మ అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి చర్చలకి వెళ్తున్నారుగా, వెళ్ళట్లేదా? ఎప్పటి నుంచి అన్నా? ఆయననా వచ్చిన? ఓకే. మన మధ్యలోకి దైవ సేవకులు మన ఇండియా ప్రాంతం నుంచి హైదరాబాద్ ప్రాంతంలో సేవ పరిచయం చేస్తూ ఆయా ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యాన్ని విత్తుతూ మరి ఈ దినాన్న మన మధ్యలోకి కూడా వచ్చి ఉన్నారు. సహోదరులు ప్రియులు రెవరెండ్ టి ఆనందరావు గారు, ఆనంద్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని పిలుస్తున్నప్పుడు మీరు అందరూ కూడా మీ కరతాళ ధ్వనితో వారిని ఆహ్వానించండి. ప్రాముఖ్యంగా ఈ దినాన్న వారికి మరి
బొకేని అందించవలసిందిగా దేవి గారు అందరూ దయచేసి లేచి నిలబడితే శ్రీ ఆనంద్ కుమార్ గారిని సాదరంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. అమ్మా దేవి గారు నంద్ కుమార్ హోమ్ గారికి మరి సహోదరిమని బొకే అందిస్తారు. దయచేసి అందరూ కూర్చోండి. అమ్మ కొంచెం సీట్లో అడ్జస్ట్ చేసుకున్నాడు కూర్చోండి. అలా ఏమన్నారా అంటే బ్రదర్ అంటున్నారు కదా అని. మనం ఇక్కడే ఉంటాం కాబట్టి వాక్యము తర్వాత మాట్లాడుకోవచ్చు. దేవుని చిత్తమైతే సజీవులుగా ఉంటే. మరి దూర ప్రాంతం నుంచి మా మధ్యకు దైవ సేవకులు వచ్చారు, వారికి సమయాన్ని ఇద్దాం. మరి సహోదరులకి సమయాన్ని ఇస్తుండగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి చాలా సంతోషము నన్ను ఈ రీతిగా ఆహ్వానించినటువంటి దైవ సేవకులు బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మరి దైవజనులు మరి లూథర్ గారు మరి అనుకోకుండా అద్భుతంగా నేను మీ మధ్య రావడం జరిగింది. దేవుడు మరి మనందరము కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయనకు ఒక కుటుంబముగా ఉన్నాము కాబట్టి ఆ రక్తము చేత ఆ ఆత్మ చేత మనందరము కూడా ఒక కుటుంబముగా కొనసాగడానికి దేవుడు ఇస్తున్న భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి మరి తాతాజీ గారు బట్టి హృదయపూర్వక వందనాలు వారికి కూడా తెలియజేస్తున్నాను. నన్ను మన్నించాలి, ఎందుకోసం నేను ముందుగా ఏ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. సడన్గా నాకు పోస్ట్ ఇప్పుడే పంపించారు. ముందు నుంచి ఆయా స్థలాలకు వెళ్తూ వచ్చాను కాబట్టి ఎవరైతే నన్ను ఆహ్వానించారో మన తాతాజీ గారు, సేవకులు లూథర్ గారు, అలాగే సంఘస్థులకి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ ఆంధ్ర క్రిస్టియన్ కరామా చర్చ్ని దీవించి ఆశీర్వదించి శాఖలుగా విస్తరింపచేయను గాక కదా. ఆయన అన్నారు మనం సజీవులుగా ఉంటే మళ్ళీ వాక్యం విందాం. మనం ఎప్పుడు సజీవులమే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మన దేవుని మనం సేవిస్తున్న దేవుడు జీవము గల దేవుడు. హల్లెలూయా. ఆయన సజీవుడు కదా. గత వారమే మనము ఈస్టర్ సండే కలిగి ఉన్నాం కదా. అప్పుడు ఏం మాట్లాడతాము? ఆయన ఇక్కడ లేడు, ఆయన సజీవుడైన కదా. సజీవుడైన వారిని మృతుల్లో ఎందుకు వెలుగుతాము? కాబట్టి మన దేవుడు సజీవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. సజీవుడు దేవుణ్ణి ఆరాధించి మనందరము కూడా మరి జీవం కలిగినటువంటి వారంగా ఉంటకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తోత్రములు. మరి దేవుని కృపను బట్టి నేను గత 26 సంవత్సరాలుగా పరిచయంలో ఉన్నాను. దానికి ముందుగా 22 సంవత్సరాలు మా ఇంట్లోనే ఆరాధన జరిగింది. బాంబే ప్రాంతంలో, భీవండి అనే ప్రాంతంలో. అక్కడ నుంచి దేవుడు సేవ పిలిచినప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళి కంఫర్ట్ మినిస్ట్రీస్ తరఫున పరిచయం జరిగిస్తున్నాను. మరి నాకు దేవచంద్రాల సత్యమణి గారు ఈరోజు మరి సండే రోజు 4 ఆరాధనలు ఉంటాయి. 1 ఉదయకాలం హిందీ ఆరాధన, ఇవన్నీ కూడా పాస్టర్ గారు చూసుకుంటున్నారు. 2 కుమారులు, కానీ అనుకోకుండా గత 2024లో పెద్ద బాబు కార్డియాక్ అరెస్ట్ వచ్చి నిద్రించాడు. ఒక బాబు మరి పరిచయంలో కొనసాగుతున్నాడు. ఆ రీతిగా దేవుడు మరి 2 ఆర్ఫనేజ్లు కలిగి, అలాగే సండే రోజు 4 ఆరాధనలు కలిగి ప్రభు సేవలకు సాగడానికి దేవుడు కృపిస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. మీరందరూ కూడా మరి నేను అనుకుంటున్నాను మీరు కూడా
వివిధ ప్రాంతాల నుంచి, మన భారతదేశం నుంచి వివిధ ప్రాంతాల నుంచి మీరందరూ కూడా మనం ఇక్కడికి వచ్చాం. ఒక మాట మనకు దేవుడి జ్ఞాపకం చేస్తున్నాం, మనందరము కూడా యాత్రికులము, పరదేశులము కదా. మన ప్రయాణము పరలోక రాజ్యము కొరకు, ఆ నిత్యరాజ్యం చేరుతుంటుండగా దేవుడే మన పక్షంగా ఉండి మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ వస్తున్నాడు. ఆయన కృప, ఆయన కాపుదల మనకు లేకపోతే మరి ఈ ప్రాంతంలో ఒక అద్భుతం చూడండి. మనము మరి ఈ యొక్క దేశంలో అండి మన ప్రజలు కాదు, మన రక్త సంబంధులు కాదు, మన ప్రాంతం కాదు, కానీ ఇంత చక్కగా మీరు ఆరాధించడానికి దేవుడు మీకు కృపించాడు. కానీ భారతదేశంలో ఇలాంటి పరిస్థితులు లేవు. ఇలాగా హోటల్లో కాదు, ఫంక్షన్ హాల్లో పెట్టినా కూడా, ఎక్కడ పెట్టినా కూడా భయంకర శ్రమలు, నిందలు మన దేవుని సేవకులు, సంఘాలు అనుభవిస్తున్నారు. కానీ దేవుడు ఈరోజు మీరు ఇక్కడ చక్కగా ఆయన కృపలో, ఆయన కాపుదలో ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న వాక్యాన్ని చదివి అందులో నుంచి కొన్ని మాటలు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అందరికీ తెలిసిన మాటే, పెద్ద లోతైన అనిపించింది, కానీ ఆ మాటలో నుంచి ఒక భావార్థాన్ని నేర్చుకోవడానికి దేవుడు మనం కృపించినట్లుగా ఒక చిన్న వాక్యాన్ని చదివిస్తాను. అది మీరు తీయకుండానే చెప్తాను. అందరూ సండే స్కూల్ నుంచి నేర్చుకున్న మాట. కీర్తన 23వ కీర్తన 1వ వచనము. 23వ కీర్తన 1వ వచనం చెప్పండి. అది యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు కదా. భారతదేశం నుంచి వచ్చి ఈ మాట మాకు నేర్పిస్తారా పాస్ గారు అనుకుంటున్నారేమో కదా. కానీ ఈ మాట అన్నది ఎవరు? దావీదు. దావీదు ఎవరండి? ఒక కాపరి కదా. ఆయన ఒక కాపరి కనుకనే ఆ కాపరి యొక్క కాపరత్వం ఎలా ఉందో ఆయనకు తెలుసు కనుక ఆ భావముతో దేవుడు నాకు కాపరి అన్నాడు. కాపరి అన్నాడు అంటే గొర్రెల కాపరి గురించి మాట్లాడు. చాలా మంది చాలా కాపరులు ఉంటారు. ఆయన గొర్రెల కాపరి కాబట్టి దేవుడు గొర్రెల కాపరి అన్నాడు. గొర్రెల కాపరి సాధారణంగా ఏమనిపిస్తారంటే, మన తెలంగాణ ప్రాంతం చూసినట్టయితే హైదరాబాద్ కాబట్టి చాలాసార్లు, దయచేసి ఎవరు అలా చేసుకోకూడదు, గొర్రెల కాపరిని గొర్రెగాసివాన్ని గొర్రెడ అని పిలుస్తారు. చాలా చులకగా చూస్తుంటారు. మా తెలంగాణలో ఇంకో సామెత ఉంది, దయచేసి వాదం చేసుకోవడం చెప్పే ముందు. కానీ ఏమంటారంటే, గొల్లోడి మళ్ళీ పులిస్తే మలసి కోసం పెట్టుకుంటాడు అంటారమ్మా. ఎందుకు అంటే ఆయనకి ఆ మల్లెపూ యొక్క సువాసన, సుగంధం అనేది తెలియదు. అంటే దాన్ని తెలియదు అంటే ఆయన దాన్ని పుచ్చుకోలేదు. గొర్రెల కాపరి ఆయన సమాజంలో ఉండడు, సాంప్రదాయంలో ఉండడు, సుఖాల్లో ఉండడు, బంధువులతో స్నేహితులతో ఉండడు. ఈ గొర్రెల కాపరి ఊరి బయట అడవిలో గొర్రెలు కాచుకుంటూ, గొర్రెలు మేపుకుంటూ తన ప్రతింతా గొర్రెలకి అప్పగించి ఇంకా అదే లోకంలో ఉంటాడు. తనకి మళ్ళా టెక్నాలజీ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, ఇంటర్నెట్ కానీ, ఏంటి చక్కని అందమైనటువంటి బట్టలు కానీ, ఇవన్నీ అని బట్టి లేదు. అడిగా మనసే పెట్టరు. ఎంతకాలము చచ్చంత కాలం ఆ గొర్రెలు అప్పగించబడ్డాయి. వాటిని కాయాలి, వాటిని పోషించాలి, వాటిని సంరక్షించాలి. అదే కాబట్టి ఈ లోకమైనటువంటి ఏవి కూడా వారికి పట్టింపు ఉండదు. కానీ వారు అనామకులుగా, లేక సాంప్రదాయం తెలియని వారుగా, లేకపోతే సంస్కృతి తెలియని వారుగా ఉంటారు. కాబట్టి ఎవరైనా అలాగా సంస్కృతి తెలియని వారిని, సాంప్రదాయం తెలియని వారిని తిట్టాలి అంటే గొల్లోడ అని చెప్తున్నారు. మరి ఈ రోజు మనం ఈ అడ్వాన్స్ యుగంలో ఉన్నామే, అలాగా ఒక సాంప్రదాయము, సంస్కృతి లేని వారిని మనం అలాగా ఒక ఇతపరిచే మాటలతో గొల్లోడ అని పిలిస్తే, దావీదు కాలంలో దేవుణ్ణి ఏమని పిలుస్తాయన? గొర్రెల కాపరి పిలుస్తున్నాడు. ఎందుకు పిలుచుకోవచ్చు అంటే, దావీదుకి ఆయన కూడా గొర్రెల కాపరి కాబట్టి అది తెలుసు. కాబట్టి ఎలా వాడాలి? ఎందుకోసం అంటే, సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు మాట్లాడాడు, అయ్యా నేను నా తండ్రి గొర్రెలు కాయించుండగా ఒక ఎలుగు వంటి ఒక సింహం వచ్చి ఒక గొర్రెల పిల్లని తీసుకొని పోతే నేను దాన్ని తరిమి, దాన్ని పట్టుకొని, దాని గట్టు మీద కొట్టేసేసి ఒక మనిషి, సాధారణ ఒక రక్తమాంసంలో ఒక మనిషిని నేనే ఈ గొర్రెలకు నా ప్రాణానికి తెగించి దాన్ని కాపాడడానికి సింహాన్ని ఎలుగుబంటి నేను తరిమి దాన్ని కొట్టి పట్టుకొని వచ్చానే, మరి నా ప్రభువుని గొర్రెల కాపరిగా చేసుకుంటే నన్ను ఎంత కాపాడుతాడో అనే భావం అతనికి అర్థమైంది. కాబట్టి దేవుని నా కాపరి అని అడిగినాడు. కనుక అది ఒక చిన్న మాట కావచ్చు, కానీ దాంట్లో ఎంత విశ్వాసం ఉంది అంటే, ఈరోజు మన దేశం విడిచి వచ్చాం, బంధువులు విడిచి వచ్చాం, రాష్ట్రాన్ని విడిచి వచ్చాం, స్నేహితులు విడిచి వచ్చాం. ఇక్కడ మరి కొంతమంది కుటుంబంతో ఉండవచ్చు, కొంత ఏకాంతంగా ఉండవచ్చు, కొంత ఒంటరిగా ఉండవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి నేను అనేక మంది కలుస్తూ ఉంటే, కొంతమంది పాపం వారు విజిటింగ్ మీద వచ్చేసి ఉద్యోగం లేక, డబ్బులు లేక, ఉండలేక, భోజనం లేక ఆయాసపడుతూ కన్నీరు గార్చు చాలా మంది ఉన్నారు. ఆదరణ లేక కొట్టబడుతూ చాలా మంది ఉన్నారు. కానీ వీరందరినీ కాపాడి సంరక్షించడానికి ఒక మంచి కాపరి అనుకున్నాడు. కదా, మంచి కాపరి అనుకున్నాడు. ఆయన కాపాడతాడు. సో ఆయన మనకు మంచి కాపరి అయితే మనము కూడా ఆయనకి ఎలా ఉండాలి?
ఆయన ఎవరికి కాపరి? మనం అంటే గొర్రెలు కదా. సో మనం ఎలా మంచి గొర్రెలుగా ఉన్నారు కదా. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఒక కాపరి ఇచ్చాడు. ఇతరుల్లో మిమ్మల్ని కాడి కొరకు, ప్రార్థన చేయడం కొరకు, విశ్వాసం నడిపించడం కొరకు, సంరక్షించడం కాపరి ఇచ్చారు. ఆ కాపరికి మనం ఎలా ఉండాలి? ఒక మంచి గొర్రెలుగా ఉండాలి. మన మంచి గొర్రెలు అంటే ఏంటి? ఎవరు మంచి గొర్రెలు? మాట వినేవాళ్ళు మంచి గొర్రెలు. ఇంకా చెప్తా అమ్మా, చెప్పండి, పర్లేదు. విశ్వాసం కాబట్టి మంచి గొర్రె, చెప్పండి, పర్లేదు, నో ప్రాబ్లం. ఇంకేం అర్థమైంది? ఒక మంచి గొర్రె అంటే నమ్మకం కూడా మంచి గొర్రె. వెరీ గుడ్. భయభక్తిలో ఉన్నది మంచి గొర్రె. ఓకే, చాలా విషయాలు చెప్తారు మీరు. అయితే దేవుని వాక్యంలో కొన్ని గొర్రెలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానం చేసి ఆ గొర్రెలాగా మనం ఉన్నామా అని ఒక 4 మాటలు చూపించాలని ఆశపడుతున్నాను. దయచేసి ఇంకొక భావించకండి. వచనాలు చూడడానికి సమయం లేదు కనుక వర్తమాన ఒక మాట చదువుకున్నాము. ఆదికాండము 33:10-14 నేను సందర్భాన్ని చెప్తాను. మీ అందరిలో చేసి అక్కడ యాకోబు మరి తండ్రిని మోసం చేసి ఏశావు ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు ఏశావు అతను తరుముతూ చెప్పడానికి వస్తుంటే పారిపోతాడు. లాభాన్ దగ్గర అక్కడికి వెళ్తాడు, వివాహం చేసుకుంటాడు, పిల్లలకి అంటాడు, ఆ సమకూర్చున్నాడు. మళ్ళీ దేవుడు మాట్లాడే ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వస్తున్నప్పుడు అతనికి సమాచారం ఏంటంటే నీ అన్న మళ్ళీ వస్తున్నాడు అనేసి. ఏంటో బాబా చంపడానికి రాక్షసులాగా మళ్ళీ వస్తున్నాడు అని భయపడిపోయాడు. భయపడిపోయి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తా ఉంటాడు. ప్రభా, నా అన్న మళ్ళీ వస్తున్నాడు, నువ్వే కాపాడు నాయన, నేను చంపాడేమో అనేసి. అప్పుడు దేవుడిని ప్రార్థన చేస్తే దేవుడు ఏశావుని మార్చేసి ఒక చంప కూడా కనబడేటువంటి ఏశావు దేవుళ్ళగా కనబడతాడు. ఆ దేవుళ్ళ కనబడి సమాధాన పడతాడు. అప్పుడు ఏశావు అంటాడు, మనం ఇంటికి వెళ్దాం అంటాడు. అంటే వెళ్ళామని చెప్పినప్పుడు అప్పుడు యాకోబు అంటాడు, అన్న అలా కాదు, నువ్వు వెళ్ళు. ఎందుకోసం అంటే నా దగ్గర కొన్ని పసిపిల్లలైన గొర్రెలు ఉన్నాయి. 33:13 అతడు నా యుద్ధనున్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెల మేకలు పశువులు పాలవని నా ప్రభువుకు తెలియను. ఒకతనమే వాటిని బడిగా తోలేలా ఈ మందంతా ఇచ్చును. నా ప్రభు దయచేసి తన దాసుకి ముందుగా వెళ్ళను. నేను ఆ పనులకు షేర్కి వచ్చే వరకు అందరున్న మందలు నడవనకొలదని, ఈ పిల్లలు నడవనకొలదని వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చదని అతను చెప్పాడు. ఇక్కడ యాకోబు అంటాడు, నా దగ్గర కొన్ని పసిపిల్లల గొర్రెలు ఉన్నాయి. ఈ పసిపిల్లల గొర్రెలు కాపరిగా నేను నడిచినట్టుగా నడవు, నేను పరిగెత్తినట్టుగా పరిగెత్తట్లే, అవి మెల్లగా నడుస్తాయి. అవి ఎలా నడుస్తాయో అవి నడవగల కొలది నేను వాటిని నడిపించుకొని రావాలి, కానీ నేను అలా నడుస్తున్నాను, నాతో నడవమంటే అవి నడవట్లేదు. అంటే చాలా సంఘంలో కూడా రక్షించబడి చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంకా పసిపిల్లల గొర్రెలుగా ఉంటారు చాలా మంది. దైవచనుడు కాపరి చెప్పిన మాటకు లోబడకుండా, దర్శనాన్ని పట్టుకోకుండా, మాట వినకుండా చాలాసార్లు మెల్లమెల్లగా అంటే మాటికి వెళ్ళడం, లేకపోతే నా పేరు ఇవ్వలేదు, నా గురించి చెప్పలేదు, నాకు సమయం ఇవ్వలేదు, నాకు పాట సమయం ఇవ్వలేదు, నాకు వాయిద్యం ఇవ్వలేదు, లేకపోతే ఇంత పని చేశాను నా గురించి చెప్పలేదు, నేను మీటింగ్కి డబ్బులు ఇచ్చాను చెప్పలేదు అని మొహం మార్చుకొని ఇవి ఆగిపోతాడేమో. ఇప్పుడు దాపలేదంటే ఇంటికి వెళ్ళి మేము ఇలా తీసుకెళ్ళింది బ్రదర్ ఏమైంది, పర్వాలేదులే, ఏం జరిగింది, ఇంకోసారి సమయం ఇస్తాను అని అవి నడవగల కొలది నడిపించుకున్నాను. నేను అనుకుంటా ఇక్కడ పసిపిల్లల గొర్రెలు ఎవరు అనుకుంటాను, ఇంకుంటే మీకు చాలా తెలియదు. అంటే ఈ పసిపిల్లల గొర్రెలు ఎలాంటి అంటే మనం సంఖ్యాకాండం 11వ రాసుకోండి. నేను ఎందుకంటే తగ్గ ముగించాలి కాబట్టి సంఖ్యాకాండం 11వ 4-15 చదివితే అక్కడ అప్పటికే సంఖ్యాకాండం వచ్చామంటే ఆల్రెడీ ఎర్ర సముద్రం దాటి వచ్చేసారు, మందిరం స్థిరపరచబడింది, ఆ తర్వాత మేఘములో నడిచారు, అన్నీ అయిపోయినాయి. ఇక్కడ ఎదిగి ఉండవలసినటువంటి వారు, అనుభవం కలిగి ఉన్నటువంటి వారు, అనేక అద్భుతాలు చూసిన వారు ఇక్కడ ఏమంటారంటే వారి మధ్యనున్న విశుద్ధ జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు, ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలు జ్ఞాపకం వస్తున్నాయి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లింది. ఈ మన్నా కాక మా కళ్ళెదుట ఏమీ లేదు. ఏం కావాలంటానికి? ఏం కావాలంటమ్మా? మాంసము, దోసకాయలు, కీరాకులు, కూరగాయలు, ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు ఇవి కావాలంట. ఎక్కడికి కావాలంట ఇవి? ఎక్కడివి? ఐగుప్తుని. ఎక్కడండి? ఐగుప్తుని. అంటే ఐగుప్తులో ఉన్న మాంసం మాకు గుర్తొస్తుందని ఏం చేస్తున్నారంట? ఏడుస్తున్నారంట. ఏమ్మా, ఎవరు ఏడుస్తారు? పెద్దవారు ఏడుస్తారా, చిన్నపిల్లలు ఏడుస్తారా? ఏమ్మా, పిల్లలు ఏడుస్తారు. ఏంటి పిల్లలు మన దగ్గరికి వచ్చేసేసి మమ్మీ నాకు చాక్లెట్ కావాలి, నాకు బిస్కెట్ కావాలి అని పిల్లలు ఏడుస్తారు. అలాగా ఈ ఇశ్రాయేలు మోషే దగ్గరకు వచ్చి పిల్లలాగా ఏడుస్తున్నట్టు ఏం కావాలని?
మాకు ఐగుప్తులో మాంసం కావాలని. అని మళ్ళీ దేవునికి వాక్యం చెబుతుంది 10వ వచనంలో, జనులు తమ తమ కుటుంబంలో ఎవరి గుడారపు ద్వారం నొద్ద వారు ఏడవగా మోషేను ఎక్కడ నిలబడి ఏడుతున్నట్టమ్మా? ఆ గుమ్మ దగ్గర. అమ్మ గుడారము అంటే అర్థం ఏంటి? ఆ గుమ్మ దగ్గర. మీరు ఎప్పుడు చూస్తారా మీ పిల్లలు ఇప్పుడు ఏం చేస్తారమ్మా? గుమ్మ దగ్గర పడేసేసి ఏడుస్తూ ఉంటారు, చాక్లెట్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలని. అట్లాగా ఏడుస్తుంటారు. అప్పుడు మోషే ఏమన్నాడు? 11వ వచనంలో, మోషే యెహోవాతో ఇట్లా, నీవేళ బాధించితివి, నా మీద నీ కటాక్షం రాలేక ఈ జనాలందరి భారము నా మీద పెట్టనేలా, నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించుతున్నా, నేనే వీరిని కట్టిన, పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశానికి వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పోమని నాతో చెబుతున్నావు. వీళ్ళేమన్నా పసిపిల్లలా? ఈ పసిపిల్లలు మోసుకొని పోనట్లుగా నన్ను మోసుకుపోమని చెప్తున్నావేంటి దేవా అని అంటున్నాడు. అంటే మోషే దృష్టిలో ఇశ్రాయేలు ఎలా కనబడుతున్నారమ్మా? పసిపిల్లలా కనబడుతున్నారు. ఎందుకు పసిపిల్లలా కనబడుతున్నారు? ఏడుస్తున్నారు. దేనికోసం ఏడుస్తున్నారు? మాంసం కొరకు. ఏ మాంసం కొరకు? ఐగుప్తులో ఉన్న మాంసం కొరకు. అమ్మా, మాంసం బాగా తినేవాళ్ళు ఏమంటారు? మాంసాహారుడు. అమ్మా, అంత మంచి పేరు పెడతామా? ఏమంటారు? తిండిపోదంటే ఏ తిండి తిన్నా తిండిపోతాం. మాంసం ఎక్కువ తిన్నా ఏమంటాం? అది మనిషి రాక్షస ఏమంటారమ్మా? ఎలా పిక్కి తింటాడేంటి? మనిషి రాక్షస అంటారమ్మా. అంటే బాగా మాంసం తినేవాళ్ళు రాక్షసులు, వాళ్ళే కదా పిక్కి తినేది. అమ్మా, అంటే ఈ మాంసాపేక్ష అధికంగా చూపించి రాక్షసులాగా ఐగుప్తు భోజనం కోరుకుంటున్నారు. ఏమంటున్నారు? మాకు మన్నా కాక ఇంకేముంది? మన్నా ఏ భోజనం? అది మన్నా ఎవరి భోజనము? దేవదూతల భోజనం. ఏంటి అమ్మా? పసిపిల్లలు లేదమ్మా, ఓకే క్షమిద్దామమ్మా. దేవా